చాలా కాలం క్రితం గొప్ప జలప్రళయం తగ్గి ఓడ అరరత్ పర్వతం మీద నిలిచిన తర్వాత నోవహు సంతానం భూమి అంతటా వ్యాపించింది. వారు ఒకే భాష మాట్లాడేవారు. వారు ఐక్యత మరియు ఆశయం వర్ధిల్లిన షినార్ యొక్క సారవంతమైన మైదానాలలో తమ జీవితాలను పునర్నిర్మించడం ప్రారంభించారు. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. ప్రజలు పగలు రాత్రి అనే తేడా లేకుండా శ్రమించారు. గోపురం పెరగడం ప్రారంభమైంది. ఇది వారి కళాఖండం, వారి ఐక్యత మరియు బలానికి చిహ్నం. కానీ టవర్ ఆకాశంలోకి ఎక్కే కొద్దీ వారి ఆశయం మరింత పెరిగింది. పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. ఒక క్షణంలో ప్రజలు తమను తాము వివిధ భాషలలో మాట్లాడుతున్నారని అర్థం అవుతుంది. కానీ ఒకప్పుడు వారు పంచుకున్న సామరస్యం గందరగోళంగా మరియు నిరాశగా మారింది. వారి మధ్య సంభాషణ లేకుండడంతో ఆ మహాగోపురం నిలిచిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వారి అసమర్థత వారు నగరాన్ని మరియు గోపురంను విడిచిపెట్టవలసి వచ్చింది. వారు భూమి అంతటా చెల్లాచెదురుగా ప్రపంచంలోని దేశాలు మరియు భాషలను మాట్లాడుతున్నారు. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఈ రోజున బాబెల్ యొక్క ప్రతిధ్వనులు ఇప్పటికీ అనుభూతి చెందుతాయి.